భారీ వర్షాలు వరదల కారణంగా కోతకు గురైన నీటి కాలువ యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం నుండి ఉసిరికపల్లి వెళ్లే దారిలో వర్షాల వల్ల రోడ్డు డ్యామేజ్ అయినా దానిని ఆర్ఎండ్బి అధికారులతో పరిశీలించిన అనంతరం గుండ్లపల్లి పొలాల్లోకి నీటి కాలువ తెగిపోయిన దాన్ని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులను క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. అప్రమత్తతే సంపూర్ణ రక్ష అనే నినాదంతో ప్రజలందరూ అధికారులకు సహకరించాలన్నారు. పొంగుతున్న వాగులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి తిరగవద్దని సూచించారు. కొంచెం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. దాంట్లో అంటే మీరు ఇక్కడ వరకు తీసుకుపోయి ఆ శాండ్ బ్యాగ్స్ తోనే కదా వేసేది ఇప్పుడు? అవును సార్. సో అది మాన్యువల్ గా తీసుకుపోయి వేసేయచ్చు సార్. అదేనండి ఫస్ట్ ఏంటంటే బ్యాగ్స్ అన్ని ఒక ఎప్పుడు ముట్టరు సార్ అది. బట్ అది వేసేదన్నా స్ట్రాంగ్ వేసేదన్నా నెక్స్ట్ టైం కాకుండా వేయండి. అవును సార్. ఐరన్ జాలి గడ్డ పెట్టేసి చేపలు అవుతాయి. అవును సార్. ఇప్పుడు మొత్తం అది పొలాల పైన ఇక్కడ పోయేసి వాళ్ళు బ్లాక్ చేసి బ్లాక్ మీరు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇంకొక 2 పైపులు వేసుకుంటే అయిపోతుంది. 4 ఉన్నాయి సార్. ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒరిజినల్ దాంట్లో ఉంటుంది.